వెల్కమ్ టు భరణి వ్లాగ్స్. మీ భరణి. ఈరోజు మన కిచెన్లో చూపించే రెసిపీ కొబ్బరి అన్నం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడైనా ప్రతి పండగలకు ఎప్పుడైనా మనం కొబ్బరికాయ కొట్టుకుంటామండి. అది కొబ్బరి ఉత్తగా తినలేని వాళ్ళు ఇలాగా తురుముకొని మన కొబ్బరి అన్నం లాగా మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఎలాంటి కర్రీస్ లేకుండా తినొచ్చండి. ఆ రెసిపీని ఈరోజు మీకు ఎలా చేయడం మీకు చూపిస్తానండి. కొబ్బరి అన్నానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు రైస్ తీసుకున్నానండి, ఇలా ఉడికించి పెట్టుకున్నాను. ఈ పచ్చి కొబ్బరిని ఇలా తురిమి పెట్టుకున్నానండి. ఒక కప్పు మిరియాల పొడి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, రుచికి సరిపడ నెయ్యి, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు. ఈ పదార్థాలతోటి కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కొబ్బరి అన్నానికి ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నానండి. శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, లాస్ట్లో కరివేపాకు అండి. ఇవన్నీ వేసుకుంటే బాగా కలపాలండి. ఇవన్నీ కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఇంగు వేసుకుంటున్నానండి. అలా అన్నీ కలిసేటట్టు కలుపుతున్నానండి. కొద్దిగా వేడైన తర్వాత తురుము పెట్టుకున్నాను అండి పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను. ఇది కూడా ఈ నేతిలో వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి అన్నము. ఈ నేతిలో పచ్చి కొబ్బరి బాగా వేగాలండి. మొత్తానికి అంతా కలిసేటట్టుగా ఈ పోపు దినుసులు కలుపుతున్నానండి. ఇలాంటి కొబ్బరి అంతా కొద్దిగా కలర్ మారుతుందండి, పచ్చివాసన పోతుంది. చూడండి, బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిందండి. ఈ స్టేజ్లో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేయాలండి. ఇందులోకి రైస్ని వేసుకుంటున్నాను. వేసుకుని బాగా కలపాలండి. ఈ పచ్చి కొబ్బరి మొత్తానికి ఆ రైస్కి పట్టుకున్నట్టుగా బాగా కలుపుకోవాలి. మంచి వాసన వస్తుందండి. కొబ్బరి నెయ్యిలో వేయించాను కదండి. నెయ్యిలో కొబ్బరి వేయిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి అన్నము. నేతి కొబ్బరి మొత్తం ఈ రైస్కి పట్టుకుంటుందండి. ఇలా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిసిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలపాలండి. దీనిలోకి నేను కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నానండి. ఉప్పు, మిరియాల పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్లోకి బాగా కలిసేటట్టుగా మళ్ళీ కలుపుతున్నానండి. బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం కలిసిందండి. మిరియాల పొడి, ఉప్పు, కొబ్బరి రైస్లోకి బాగా పట్టిందండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఒక చిన్న వెడల్పాటి పాత్రను పెట్టుకున్నానండి. పాత్ర వేడైన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. అంటే జీడిపప్పును వేయించుకోవడానికి. కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నానండి. అంటే మనం తయారు చేసుకున్నాం కదండి కొబ్బరి అన్నాన్ని. కొబ్బరి అన్నంలోకి జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని కొద్దిగా జీడిపప్పు వేయించుకుంటున్నానండి నేతిలో. జీడిపప్పు వేగిందండి. నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. తయారైన కొబ్బరి అన్నాన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి.
మొత్తాన్ని. ఇందులోకి ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పును, ఇలా వేసుకోవాలండి. జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నానండి. ఇందులోకి పైన కొద్దిగా పచ్చి కొబ్బరి అన్నం కదండి, అందుకని కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ అయింది. చూసారు కదండి కొబ్బరి అన్నాన్ని ఎంత ఈజీగా తయారు చేశాను. నేను తయారు చేసిన విధంగానే మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.